మా హెడ్ ఆఫీస్కి ఇన్ఫామ్ చేశాను సార్. క్యాష్ రెడీ చేస్తున్నారు. మీరు ఫామ్ ఫిలప్ చేశారా? అయిపోయింది సార్. మీరు సైన్ చేస్తే ఫార్మాలిటీస్ పూర్తయినట్లే. టైంకి క్యాష్ వచ్చేస్తుంది. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ. జానకీదేవి గారు అలియాస్ దివ్య చాణక్య ఆలియాస్ దివ్య హర్ష. ఇప్పుడు వీడొచ్చాడు ఏంటండి? ఏం గొడవ చేస్తాడో ఏంటోనండి. మీరెవరండి? నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకి బాగా తెలుసు. రై, ఎందుకు వచ్చావురా ఇక్కడికి? మర్యాదగా బయటకెళ్ళు. హలో ఆంజనేయులు గారు, అలియాస్ హర్ష గారు. ఇది మీ ఇల్లు కాదు, హాస్పిటల్. జబ్బు పడిన వారు ఎవరైనా ఇక్కడికి రావచ్చు. ఏం రోగం వచ్చిందని వచ్చావు? రోగం వచ్చింది నాకు కాదు మేడం, మీకు. ఏం మాట్లాడుతున్నావు బాబు? ఇంతకీ ఎవరు నువ్వు? అమ్మా నమస్కారం. నా పేరు ప్రేమరాజ్, మ్యాథ్స్ టీచర్ని. మీ కోడలు కాని కోడలు కొడుకు పనిచేసే స్కూల్లో నేను పనిచేశాను. ఈ వివరాలు సరిపోతాయి అనుకుంటా. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. వచ్చాక చెప్పకుండా ఉంటానా? చెప్తాను సార్. ఇంతకు ఎవరు సార్ మీకు ఉద్యోగం ఇచ్చింది? ఏం మాట్లాడుతున్నావు? మీ పర్సనాలిటీ చూసి పెద్ద మేధావి అనుకున్నాను, కానీ మరి ఇంత వెర్రిపప్పు అనుకోలేదు. నేను ఎర్రి పప్పనేంటే? లేకపోతే ఏంటి సార్, ఈ ఇద్దరు కిలాడీలు మీ ఏజెంట్ గోపాల్ గారిని మోసం చేస్తే అది మీరు గ్రహించలేకపోయారు. మేం మోసం చేయడం ఏంట్రా? పిచ్చి పిచ్చిగా ఉందా? జరిగింది చెప్తే ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్కి పిచ్చెక్కిపోతుంది. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేదా నువ్వు? ఎందుకు మేడం ఊరికి ఆవేశపడతారు? నేనేం మీకోసం రాలేదు. మీ పైనున్న ఇష్టం మీరు నన్ను చెప్పుతో చల్లుమని కొట్టినప్పుడు చచ్చిపోయింది. రేయ్, చంపేస్తాను నిన్ను. ఎందుకు బ్రదర్ చచ్చిన పావుని ఇంకా చంపుతారు? వదిలేయ్. సార్, మీరు ఇన్సూరెన్స్ ఎవరికి చేస్తారు? అందరికీ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు. అంటే జబ్బు పడిన వాళ్ళకు కూడా చేస్తారా? ఏదైనా డిసీజ్ ఉంటే ఇన్సూరెన్స్ చేయకముందే చెప్పాలి కదా. మరి వీళ్ళ పాపకు హార్ట్ ప్రాబ్లం ఉందని మీ ఏజెంట్ గోపాల్ గారికి ముందే చెప్పాలా? హర్ష గారు ఆల్రెడీ మా కంపెనీలో పాలసీ తీసుకున్నారు. దివ్య గారు ఆయన భార్య కాబట్టి, మంగా వారి పాప కాబట్టి అదే పాలసీలో ఆ ఇద్దరిని గోపాల్ ఇంక్లూడ్ చేశాడు. అక్కడే మీ ఏజెంట్ ఠక్కుమని పప్పులో కాలేశాడు. ఆ పాప ఈ హర్ష కూతురు కాదు, ఈ
ఇతనెవరు? రామాలయం గుడి ఆఫీస్ ఎంప్లాయ్. ఇతన్ని ఎందుకు పిలిపించారు? ఆ గుళ్ళో జరిగే పెళ్లిలన్నిటికీ ఈయనే మ్యారేజ్ సర్టిఫికెట్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళ పెళ్లి సర్టిఫికెట్ ఇచ్చింది కూడా ఈయనే. బ్రహ్మానందం గారు, మళ్ళీ దెబ్బలు తినకుండా అసలు ఏం జరిగిందో చెప్పండి. వీళ్ళ పెళ్ళి నెల క్రితమే అయిందండి. ఆయన పాప గురించి చెప్పి సంవత్సరం క్రితం పెళ్ళైనట్టు సర్టిఫికెట్ ఇవ్వమన్నారండి. జాలిపడి ఇచ్చానండి. అదండి జరిగింది. పాపకి గుండె జబ్బుందన్న విషయం గోపాల్ గారి దగ్గర దాచిపెట్టి ఇన్సూరెన్స్ చేయించారు. అందుకని ఆ పాప తన పాపే అని ప్రూవ్ చేసుకోవడం కోసం సంవత్సరం క్రితం పెళ్ళైనట్టు దొంగ సర్టిఫికెట్ తీసుకున్నారు. దీన్ని మోసం అంటారా, దగ అంటారా, లేక కుట్ర అంటారా? మీరు చెప్పండి. నిన్ను ఆగండి సార్. ఆ, చేసిన మోసం చాలక మళ్ళీ అతన్ని కొడుతున్నారా? సార్ వీడు పెద్ద ఫ్రాడ్ సార్. మీరు చేసిన ఫ్రాడ్ కంటేనా? డబ్బుల కోసం ఇంత నీచానికి దిగజారుతారా? నిజానికి మిమ్మల్ని పోలీసులకు పట్టివ్వాలి, కానీ ఆ పాప మోకం చూసి వదిలేస్తున్నాను. మీకిక మా కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. మీ పాలసీ క్యాన్సిల్ చేస్తున్నాను. సార్ సార్ వద్దు సార్. సార్ మాకు చాలా అవసరం సార్. సార్ 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 వద్దు సార్. సార్ ఇలా చేయకండి సార్. మా సార్, పాప సార్. చాలా అవసరం ఉంది సార్. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఆగండి, ఆగండి. వదిలేయండి వాణ్ణి. లేదండి, వీడిని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేయాలి. చిన్నపిల్ల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిసి కూడా వీడు ఆడపిల్లని ఆట వస్తువుగా చూసే పశువుకి చిన్నపిల్ల ప్రాణాల గురించి ఆలోచించే సంస్కారం ఎక్కడుంటుందండి? వీణ్ణి ముట్టుకున్న పాపమే. వదిలేయండి వీణ్ణి. నన్ను నువ్వు చెప్పుతో కొట్టావు కదా, అందుకే నేను నీ కూతురు గుండెపై కొట్టా. నా పగ తీర్చుకున్నాను. రేయ్, ఇక్కడ ఇంకొక క్షణం ఉన్నావంటే చంపేస్తాను. వెళ్ళిపో. వచ్చిన పని అయిపోయిందిగా, హ, ఇంకేం పని నాకిక్కడ? డబ్బులు లేక, పిల్లను కాపాడుకోలేక నరకం అనుభవిస్తూ ఆ పిల్లతో పాటు చావండి. నిన్ను ఆగండి. నీచుడే ప్రతీకారం కోరతాడు. వీణ్ణి కొట్టి మీరు మదన పడద్దు. వెళ్ళిపోనివ్వండి. రారా బ్రహ్మానందం, ఈరోజు నాకు నిజంగా బ్రహ్మానందంగా ఉంది. దా. సమయానికి ఆదుకుంటా అనుకున్నా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రాకుండా పోయాయి. ఇప్పుడేం చేద్దామమ్మా? మీ నాన్నగారిని అడగమంటావా హర్ష? వద్దమ్మా, నేను నా ఫ్రెండ్స్ని అడుగుతాను. దివ్య గారు, మీరేం వరి అవ్వకండి. నేను ఎలాగైనా డబ్బులు తీసుకొస్తాను. ఈరోజు మంగకు సర్జరీ చేయిస్తున్నాం, అంతే. తన దగ్గరే ఉండమ్మా, నేను డబ్బులతో వస్తాను. అమ్మ దివ్య, ఊరుకోమ్మా. అత్తయ్య, అత్తయ్య, మంగ మంగ అత్తయ్య.
మావయ్య ముందు ఆయన ఎలా చేయి చాచలేరో మా అన్నయ్య ముందు నేను కూడా చేయి చాచలేనత్తయ్య. అర్థం చేసుకోండి. నీ ఆత్మాభిమానం నాకు అర్థమైందమ్మా. కానీ మంగని కాపాడుకోవడానికి మరో దారి లేదు. నన్ను క్షమించు. సరేనమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికత్తయ్య? దాహంగా ఉంది, మంచినీళ్ళు తాగొస్తాను. హలో బాబు, నేను సుమిత్రని మాట్లాడుతున్నాను. మీరా అత్తయ్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను బాబు. ఒక ముఖ్యమైన పని మీద ఫోన్ చేశాను. చెప్పండి అత్తయ్య. మంగకి సీరియస్ గా ఉంది బాబు. రాజా హాస్పిటల్కి తీసుకొచ్చాం. చార్గేసా సైడ్ కాపు. ఏంటత్తయ్య, మంగకి సీరియస్గా ఉందా? అవును బాబు, వెంటనే ఆపరేషన్ చేయాలంటున్నారు. 10 లక్షలు కావాలంటున్నారు. హర్ష దగ్గర అంత డబ్బు లేదు. మీ మావయ్య గారిని అడుగుదామంటే అవసరం లేదత్తయ్య. 10 లక్షలు కాదు, 10 కోట్లు ఖర్చైనా నా మేనకోడల్ని బ్రతికించుకుంటాను. మీరేం కంగారు పడకండి. చాలా సంతోషం బాబు. ఏం చేయాలో తెలియక మీకు ఫోన్ చేశాను. ఏమనుకోకండి. అదేంటత్తయ్య, మంగ మీకు మనవరాలైతే నాకు మేనకోడలు. తను మా అమ్మ. ఓ అరగంటలో డబ్బులు తీసుకుని వస్తాను. అలాగే బాబు. బాబు, నేను మీకు ఇలా ఫోన్ చేసి డబ్బు అడిగినట్టు దివ్యతో చెప్పకండి. తను మిమ్మల్ని అడగొద్దని చెప్పింది. నాకు తెలుసత్తయ్య, నేనెవరికీ చెప్పను. మీరు ఓ పని చేయండి, అక్కడున్న డాక్టర్ ఫోన్ నంబర్ నాకు పంపించండి, నేను మాట్లాడతాను. సరే బాబు, నెంబర్ కనుక్కుని పంపిస్తాను. ఉంటాను బాబు. థ్యాంక్స్ అమ్మా. మీ డాక్టర్ గారి నెంబరు ఒకసారి ఈ నెంబర్కి మెసేజ్ చేయమ్మా. అలాగే అమ్మా. భగవంతుడా, నేను చేస్తున్న తప్పో ఒప్పో నాకు తెలీదు. ఈ విషయంగా దివ్య బాధపడినా పర్వాలేదు. మంగ బ్రతకాలి. ఏమైంది బాబు? మంగమ్మకి సీరియస్గా ఉందా? అవును చార్కేసా, వెంటనే సర్జరీ చేయాలంట. ఆఫీస్లో క్యాష్ ఉంది కదా, 10 lakhs కావాలి. ఆఫీస్లో క్యాష్ ఏం లేదు బాబు. అకౌంట్లో ఉన్న మనీ మొత్తం నిన్నే శాలరీస్కి ట్రాన్స్ఫర్ చేశాను. రేపు మార్నింగ్ 2 crores క్రెడిట్ అవుతుంది బాబు. ఛా, కరెక్ట్ టైంకి క్యాష్ లేకపోవడం ఏంటి? కంగారు పడకండి బాబు, ఇంట్లో 20 lakhs క్యాష్ పెట్టాం కదా. అవునా? ఆ క్యాష్ వాడదాం పద, ఇంటికి పోనీ. అలాగే బాబు. మీ పేరు మీద ఏమైనా ప్రాపర్టీ ఉంటే చెప్పండి, డబ్బులు ఇస్తాను. లేదా మీ నాన్నగారితో ఫోన్ చేయించండి. నా పేరు మీద నేను తప్ప ఏది లేదు. మా నాన్న కూడా నేను ఫోన్ చేయను. అయితే డబ్బులు ఇవ్వడం కుదరదు. సారీ. మా ఫ్రెండ్స్ అందరినీ అడిగాను, షెఫర్ దగ్గర డబ్బు లేదన్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మంగకి ఎలా ఆపరేషన్ చేయించాలి?
ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మంగకేం కాదమ్మా, ధైర్యంగా ఉండు. కోటేశ్వర్ల ఇంటి బిడ్డ నత్తయ్య. నా పేరుతో 100 కోట్ల ఆస్తి ఉంది. అన్నీ కాదనుకొని వచ్చేసాను. నా బిడ్డకి ఆపరేషన్ చేయించడానికి 10 లక్షలు లేక నిస్సహాయంగా ఏడుస్తున్నాను. దానికి ఏదైనా జరిగితే తప్పు నాదే కదా. నేనే నేరస్తురాలు అవుతాను కదా. నాకు బిడ్డగా పుట్టడం మంగ దురదృష్టం కదత్తయ్య. పుట్టక ముందే తండ్రిని కోల్పోయింది, పుట్టింటిని కోల్పోయింది, ఆస్తి ఐశ్వర్యాన్ని కోల్పోయింది, నాతో పాటు దరిద్రం అనుభవించింది. ఇప్పుడు చావుతో పోరాడుతోంది. ఇదంతా చూసే బదులు కడుపులో ఉన్నప్పుడే నేను చనిపోయినా బాగుండేది. అలా అనకూడదమ్మా. నీలాంటి అమ్మాయి నోటి వెంట అలాంటి మాటలు అస్సలు రాకూడదు. నీ గురించి హర్ష అంతా చెప్పాడు. ఎన్నో కష్టాన్ని ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కొన్నావంట. ఇప్పుడు మేము నీకు తోడుగా ఉన్నాం. ఈ కష్టాన్ని దాటలేమా? మీరు భయపడకండి. సమయానికి డబ్బులు వస్తాయి, సర్జరీ జరుగుతుంది. మంగకేం కాదు, నేనున్నానండి. మీరు ధైర్యంగా ఉండండి. నా వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. నాకు ఇబ్బంది ఏం లేదండి. మంగ గురించే కదా మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మీరు నా భార్య, మంగ నా కూతురు. మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. నా ప్రాణం అడ్డేసైనా సరే మంగ ప్రాణాన్ని నిలబెడతాను. డాక్టర్, 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 ఏమైందండి? డాక్టర్, వాట్ హ్యాపెండ్? పేషెంట్ పల్స్ ఆగిపోయింది. వాట్? మంగ